రైట్. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి పర్సనే. ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పాస్, సారీ 10th క్లాస్ కూడా సప్లిమెంటరీ పాసే, ఏం లేదు ఇలా ఎడ్యుకేషన్ గురించి. ఆ డిఏడు, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏలు అన్నీ కూడా నాకు అవి ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే చాలా పూర్, పని చేస్తే తప్ప పొట్ట గడవని ఫ్యామిలీ. బట్ అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ఇస్త్రీ చేసే బొమ్మ ఏదైతే ఉందో, నేను రీసెంట్గా 2 years బ్యాక్ అది మీకు చూపించడానికి తీసిన తప్ప అది అప్పటి బొమ్మ కాదు. కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక డబ్బా ఉంది చూడండి, అది నా ఆస్తి, అది నా ఆస్తి. ఒక నలుగురు రజక ఫ్యామిలీలు కలిస్తే, ఒక నలుగురు అంటే మా అమ్మ నాన్న ఏజ్ వాళ్ళు కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో చెప్పన్నా, అలాంటి మాటల మధ్య పెరిగింది నేను. అది మా ఆస్తి. ఎక్కువ ఎవరికైతే ఇండ్లు ఉతకడానికి వస్తాయో వాళ్ళు రిచ్ పీపుల్, పెద్ద శాఖలు అనమాట. అలాంటి లైఫ్, అలాంటి లైఫ్, అలాంటి థాట్స్, అలాంటి ఆలోచనల మధ్య పెరిగిన నాకు కూడా థాట్, నేను కూడా బట్టలు ఉతకాలా, ఇస్త్రీ చేయాలా, ఇలాంటి ఒక థాట్స్తో పెరిగినటువంటి వ్యక్తి. బట్ సంవత్సరంలో ఒక పర్సన్ బాగా కాల్స్ చేస్తుండు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఇస్త్రీ చేస్తున్నటువంటి ఆ శ్రమని చూసి ఆయన మైండ్లో ఏమనుకుంటున్నంటే ఈ యొక్క బిజినెస్ ప్లాన్, ఈ యొక్క కానీ ఒకరోజు వచ్చి నన్ను ఒక మీటింగ్కి తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టిండు. అక్కడ కరీంనగర్ నుంచి లీలావరణ మేడం వచ్చింది, మీటింగ్ ఉన్నదని చెప్పింది, కానీ ఆ మీటింగ్లో ఎవరు లేరు. ఈయన ఏదో మీటింగ్ ఉందని చెప్పిండు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, ఇక్కడ ఎవరు లేరు. కేవలం ఇవి వాడితే హెల్త్ వస్తుంది కదా అని చెప్పి చెప్పడం ద్వారా నేను ఇంట్లోకి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళినా. ప్రతి ఒక్క పర్సన్కి ఎదురయ్యే సమస్య నాకు కూడా ఎదురైంది. ఈరోజు చాలా బాధపడుతుంటారు మీరు. ప్రతి ఒక్క పర్సన్, ఈరోజు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క పర్సన్ ఎదుర్కొన్నది నేను ఎదుర్కొన్నా, మీరు కూడా ఎదుర్కొంటారు. అదేంటంటే ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ సమస్య, ఇంట్లో పెట్టిన డబ్బా ఓపెన్ చేసింది, మా ఆయన ఏదో కొత్త ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చింది, ఏమో తీసుకొచ్చిన చెప్పి డబ్బా ఓపెన్ చేసింది. డబ్బా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఓపెన్ చేసింది, రేట్ చూసింది, డబ్బేల్ మన ఎత్తేసింది. ప్లస్ స్కిన్ అంతా దురద ఉంటుంది. ఇట్లా రఫ్ చేస్తే వాడు పడుకుంటాడు, లేదంటే పడుకోడు. రఫ్ చేస్తే పోయేది ఏం లేదు, 12-1 దాకా రోజు మేము మెలుకుతూ ఉండేది, వాడు ఏడిచేది. కానీ మేము రఫ్ చేస్తే వానికి బ్లడ్ వచ్చేది. 4.5 years ఉంది అప్పుడు మా బాబుకి, 4.5 years. చాలా హాస్పిటల్ తిరిగినాం. వానికి స్పెషల్ సోప్ తెచ్చి వాడేది, అయినా తగ్గేది కాదు. క్రీమ్స్ వాడేది, తగ్గేది కాదు. డాక్టర్ ఏం చెప్పిండంటే 11 years వచ్చిన తర్వాత మీ బాబుకి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఆ సోప్ అయిపోయింది. వెంటనే ఆ సోప్ దొరకకపోవడం ద్వారా ఇందులో ఉన్నటువంటి నీమ్ సోప్ తీసి పెట్టడం స్టార్ట్ చేసింది. 4 రోజులలో అద్భుతమైన రిజల్ట్, ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మేమిద్దరం డిస్కషన్ చేసుకున్నాం, ఇది ప్రాబ్లం ఎట్లా పోయింది అంటే సోప్ ద్వారా పోయిందని మేము నిర్ధారించుకున్నాం. నిర్ధారించుకున్న తర్వాత ఇంకేం చేస్తుంది, నెక్స్ట్ వంట నూనె తీసింది, వంట నూనె వాడింది. మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ చూస్తున్నాం. మా మిస్సెస్కి బీపీ ఉంది, రోజు ఒక టాబ్లెట్ వేసుకునేది. 24-25 yearsకి బీపీ చూడండి, రోజు ఒక టాబ్లెట్, పొద్దున ఒక టాబ్లెట్, నైట్. ఒక 20 days ఆఫ్టర్ ఆమెకు ఆ ఏదైతే చక్కెర వచ్చేదో అది ఆగిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ అయింది బీపీ, మీరు బీపీ టాబ్లెట్స్ వాడదని చెప్పిండు. అందులో మా అమ్మకి మోకాల నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ తీసుకుపోయినా మా మిస్సెస్ ఏం చెప్పిందంటే, మీ కొడుకు ఏది పెడతా తీసుకొచ్చిండ్రు, ఎవరైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిండా, అసలు ఏంది నువ్వు వాడకని చెప్పింది మా అమ్మకి. మా అమ్మ వాడతలేదు. కానీ ఎప్పుడైతే ఆమె బీపీ కంట్రోల్ అయిందో, మా కొడుకు ఎనర్జీ కంట్రోల్ అయిందో, మెల్లగా పోయి మా అమ్మకి ఈ టాబ్లెట్స్ నువ్వు వేసుకో, ఏం కాదు, మంచిగా ఉన్నాయని చెప్పింది. మా అమ్మ వాడింది. మా అమ్మ వాడిన 25 daysలో చూడండి, మా అమ్మ బట్టలు ఉతకడానికి వెళ్తుంది సిటీకి, 3rd floor 4th floor కూడా ఎక్కాల్సి వస్తుంది. కానీ ఈ మోకాల నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఆమె అలాంటి వాటి ఇళ్లలోకి వెళ్ళి బట్టలు ఉతికేది కాదు. ఎప్పుడైతే ఈ 25 days తర్వాత ఆమెకు మోకాల నొప్పి తగ్గిందో 3rd floor 4th floor ఎక్కడం స్టార్ట్ చేసింది. చాలా హ్యాపీ. మా అమ్మ చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఈ అన్ని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజల్ట్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి. కానీ ఇక్కడ పైనుంచి ఈ సార్ ఫోన్ చేస్తున్నాడు, ప్లస్ లీలావరణ మేడం ఫోన్ చేస్తుంది, దత్తు మీ ఇంటి దగ్గర ఒక హోమ్ మీటింగ్ పెట్టు, మేము వస్తాం అని. అప్పటికే ప్రొడక్ట్స్ ఇక్కడికి లాస్ట్ అని చెప్పిందిగా. ప్రొడక్ట్స్ అర్థమైంది కాబట్టి నేను వీళ్ళ ఫోన్ లేపడం మానేసిన. నాకు అక్కడ ఏమర్థమైందంటే, ఈ సబ్బులు పేస్ట్లు అమ్మాలా, ఈ సప్లిమెంట్స్ తీసుకెళ్ళి రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, వాళ్ళ దెబ్బలు పడాలా, నీకు షుగర్ ఉందని అడగాల, నీకు లివర్ ప్రాబ్లం ఉందని అడగాల, నీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడగాల, అడిగి ఇవ్వాలా, కొట్టరా. అలా నా మైండ్ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫోన్ లేపడం మానేసిన. కానీ ఈ 3 months ఆఫ్టర్ దగ్గర ఒక 4 months దగ్గర ప్రొడక్ట్స్ అయిపోయినాయి. మళ్ళీ మా మిస్సెస్ ఇవే ప్రొడక్ట్స్ కావాలి, ఖచ్చితంగా నువ్వు ఇవే తెప్పియాలని చెప్పేసి ఆమె నన్ను రిక్వెస్ట్ చేయడం. మరి అప్పుడు అర్థం కదండి, ఇంతమంది రిజల్ట్స్ వచ్చినాయి, ఖచ్చితంగా కావాలి, నాకు తెలియదు కదా. మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాటిని వాడట్లేదు అంటే పూర్తిగా ఈ బిజినెస్లో లేకపోతే ప్రొడక్ట్ను రిజెక్ట్ చేయించినట్టు కాదు. తెలియక ఎక్కడ ఇలాంటి ప్రొడక్ట్స్ చూడక, ఎసర్నో కాబట్టి రిజెక్ట్ చేస్తారు. ఓపికతో ఉండండి, వెయిట్ చేయండి, వాళ్ళే వాడతారు. అక్కడ పెట్టండి, మనం మెల్లమెల్లగా వాళ్ళే ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. తర్వాత
ఈ 4 నెలల తర్వాత ప్రొడక్ట్స్ కావాలని చెప్పేసి నేను అప్లైన్కి ఫోన్ చేస్తే అప్లైన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఆ రోజు హెల్త్ వస్తుందని చెప్పినాం, మీ ఇంట్లో హెల్త్ వచ్చింది, మరి కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ కూడా వస్తాయని చెప్పినాం, నమ్ముతావా నమ్మవా అంటే, మరి ఆరోగ్యం వచ్చింది కాబట్టి డబ్బులు కూడా వస్తాయేమో అని అనుకున్నా. ఒక క్యాంప్కి వస్తే నీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుందని చెప్పింది. క్యాంపుకు రావాలంటే అప్పుడు 800 రూపీస్ బూట్ క్యాంప్ టికెట్స్, 800 రూపీస్ పంపమని చెప్పింది. 800 రూపీస్ నా దగ్గర లేవు, నేను రాను. ఎందుకంటే 3 రోజులు నేను ఇస్త్రీ షాప్ని పనిచేస్తే గిరాకీ పోతుంది. అర్థమైందా? 3 రోజులు ఇస్త్రీ షాప్ పని చేస్తే నా గిరాకీ పోతుంది, నేను రానని చెప్తే, దత్తు ఒక్కసారి ఈ 3 రోజుల ట్రైనింగ్ వచ్చిన తర్వాత నువ్వు ఈ బిజినెస్ చేయకు, కానీ నీకు ప్రొడక్ట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పంపిస్తాను అని చెప్పింది మేడం. అప్పుడు ప్రొడక్ట్స్ కోసం పోవాలా వద్దా? ప్రోడక్ట్స్ కోసం ట్రైనింగ్ వచ్చిన ట్రైనింగ్ 2018 బూట్ క్యాంప్ జనవరి 19, 20, 21 రోజు ఇదే విజయవాడలో, ఇదే బంజి సర్కిల్లో మనం ఇటు సైడ్ ఉన్నాం, ఆ హాలు అటు సైడ్ ఉంది అంతే. వేదిక హాల్లో కూర్చున్నాం. ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్ అందరికీ కూడా వేదిక హాల్ తెలుసు. అక్కడ మేమందరం కూడా ఎక్కడెక్కడో కూర్చున్న వాళ్ళమే. ఏ సార్ నో సార్, ఎక్కడెక్కడో కూర్చున్న వాళ్ళమే. ఇక్కడ అందరూ ఇప్పుడు ఫ్రంట్ చైర్లో కూర్చున్నారు. రైట్, ఇది ఫస్ట్ బూట్ క్యాంప్, నా జీవితాన్ని మార్చినటువంటి బూట్ క్యాంప్, మై టర్నింగ్ పాయింట్. బూట్ క్యాంప్ అయింది. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, లక్ష వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది అని చెప్పేసి. నేను కూడా నమ్మిన. ఇంటికి వెళ్ళి బాగా హ్యాపీగా వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసిన. బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసినట్టే ఇస్త్రీ షాప్ని పక్కన పెట్టేసి ఫుల్ టైం చేస్తున్నా. ఫుల్ టైం చేస్తే పొద్దున 5 గంటలకి, 4:30కి, 4 గంటలకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం. ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకెళ్తే వద్దన్నది. సార్ నో, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దంటారు. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారంటే, నువ్వు ఇంత పొద్దున పోతున్నావు, రాత్రి ఎప్పుడో వస్తున్నావు, అసలు ఇట్లా ఎన్ని గంటలు డబ్బులు వస్తాయంటే, ₹1,00,000 వస్తాయని చెప్పి. ఎంత వస్తాయని చెప్పినా, ₹1,00,000 వస్తాయంటే చెయ్యి అంటారా, చెయ్యి అంటారా లేదా? చెయ్యి అంటారు. కానీ ఇది నా చెక్ వచ్చేసి సెప్టెంబర్ 2017 నేను 10,000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కున్నాను చెప్పిన కదా, అది నా జాయినింగ్ డేట్. అప్పుడు కొనుక్కున్నప్పుడు వచ్చినటువంటి చెక్ ఇది. కానీ నేను పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు టోటల్గా జనవరి 22వ తారీఖు 2018లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే 9 రోజులు నేను పనిచేస్తే నా చెక్ ₹1,303 వచ్చింది. నేను మా మిస్సెస్కి ఎంత వస్తుందని చెప్పిన, ఎంత వచ్చింది, ఎంత వస్తుందన్నా, ఎంత వచ్చింది, చేయనిస్తారా బిజినెస్గా? నువ్వు ఈ బిజినెస్ చేసినావు అనుకో, ఈ డబ్బాలు మోసినావు అనుకో, రేపటి నుంచి రాకు అని అంటే నేనేమో ఇదే బిజినెస్ చేస్తాను కూడా అవ్వడం, ఆమెనేమో వద్దనడం. చాలామంది ఇళ్ళలో ఆగడానికి 100% ఫ్యామిలీ ఒప్పుకోకపోవడమే కదా. సార్ నో. కానీ అప్పుడు నేనేం చేసిన అంటే, ఆమెకు తెలియదు, ట్రైనింగ్కి పోయి వచ్చింది నేను, మీటింగ్ విన్నది నేను. సార్ నో, ₹1,00,000 కన్ఫామ్గా వస్తుంది, నేను చేస్తూ పోతే వస్తుంది. కానీ ఆమె నమ్మట్లేదు. ఈ 9 రోజుల ఇన్కమ్ చూసిన తర్వాత ఖచ్చితంగా టార్చర్ అయింది. ఎందుకు టార్చర్ అయిందంటే చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ₹1,00,000 వస్తాయంటే ఎవరు వద్దన్నారు? సార్ నో. కానీ ₹1,300 వచ్చింది కాబట్టి వద్దు అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మనీ వస్తుంది కాబట్టి ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా రిజెక్షన్స్ మీరు ఫేస్ చేయాల్సిందే. కానీ ఆ రిజెక్షన్స్ని ఫేస్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే, కూల్గా ఉండి ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్కి మీరు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడైతే నాకు ఈ లాజిక్ అర్థమై మా మేడంని ట్రైనింగ్కి తీసుకెళ్ళడం ద్వారా, మీటింగ్స్కి తీసుకెళ్ళడం ద్వారా మా మిస్సెస్ ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పడం, సపోర్ట్ చేయడం, నేను ఎంత పొద్దున బయటకు వెళ్తే అంత పొద్దున నాకు భోజనం కట్టియడం, అలా స్టార్ట్ అయింది. బట్ ప్రాబ్లమ్స్, మా మిస్సెస్ నుంచి ప్రాబ్లం క్లియర్ అయింది. ఇప్పుడు సమాజం నుంచి, సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఛాలెంజెస్ ఫేస్ చేసిన. రీజన్ ఏంటంటే, నేను మీకు ఇస్త్రీ షాప్ గురించి చెప్పినా, కానీ దాని వెనకాల ఉన్నటువంటి చాలా ఆర్థికపరమైన, ఒక గోట్ ఫామ్ వేసినా ఫెయిల్ అయినా, చిట్స్ నడిపించినా డబ్బులు లాస్ అయినా, డైరీ ఫామ్ వేసినా ఫెయిల్ అయినా. నేను చాలా మంచోడిని, మీరు కూడా మంచోళ్ళే. కానీ ఎప్పుడు పని 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 అని నేను తిరిగే మాకు ఎలాంటి ఆస్తి లేకపోయినా కూడా జనాలు నాకు అప్పు ఇవ్వడం జరిగింది. ఈ అప్పు తీసుకొని బిజినెస్లు చేసిన ప్రతి బిజినెస్లో లాస్ వచ్చింది. టోటల్గా 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఎంత? 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఇక్కడ చాలామంది బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత, సార్ నాకు ఒక 5 లక్షల అప్పు ఉంది సార్, అప్పు తీరిపోయినాక నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ తర్వాత. సార్ నో, మీకు అప్పు తీరేది మీరు ఈ బిజినెస్లోకి రారు 100%. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు అప్పు ఉంటేనే చాలా భయపడిపోతారు. జాబ్ 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 అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ అప్పు పెరుగుతుంది తప్ప తగ్గదు. సార్ నో. కానీ ఈ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్, ఖచ్చితంగా నేను ఇందులో నా అప్పుని తీర్చుకోవచ్చు అని పూర్తిగా నమ్మిన, మనసావాచ కర్మను నమ్మిన. నా మిస్సెస్ కూడా నమ్మింది. బట్ నా మిస్సెస్ సపోర్ట్తో మేము ఏం చేసినామంటే, ఈ అప్పుల వాళ్ళు రోజు కాల్స్ చేసి మా ఇంటికి వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేసిండ్రు. మా మిస్సెస్ నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, మాకు అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరికింది, నెలకు ₹1,00,000 ఖచ్చితంగా సంపాదిస్తా, నాకు ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి చాలామంది ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ కాలు ముక్కడం. మేము ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 2 కూడా ఒకటేసారి కడతాం, ప్లీజ్ టైం ఇవ్వండి అంటే, కొంతమంది మీరు చచ్చినా సరే మేము టైం ఇవ్వం, చచ్చిపోతే చచ్చిపోయినారు. ఎలాంటి సిచ్యువేషన్ అంటే నరకం. అలాంటి నరకంలో కూడా మా టీం అందరికీ తెలుసు,
ఏ ఒక్క రోజు కూడా నా మొహం మీద చిరునవ్వు తగ్గలేదు. సార్ నో, నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతా, వీళ్ళు అప్పు తీరుస్తా. ఎవరైతే చనిపోమని చెప్పిండ్రో వాళ్ళకి ఒక సమాధానం చెప్పిన, మీరు నాకు అప్పు ఇచ్చింది నేను తిరిగి మీకు ఇస్తాను. సార్ నో, మరి ఈరోజు నేను చనిపోతే మీకు డబ్బులు వస్తాయా అంటే నేను మిమ్మల్ని మోసం చేసినట్టు కదా. నేను చనిపోను బై, నీ అప్పు తీరితే చచ్చిపోతా. నేను నీ అప్పు తీర్చిన తర్వాత నేను చచ్చిపోతా. నువ్వు టైం ఇవ్వకపోతే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, 2 సంవత్సరాల తర్వాత ఇవ్వకపోతే మీరు ఏమైనా చేయండి, కానీ చనిపోవడం మాత్రం నేను చనిపోను అని చెప్పి స్ట్రాంగ్గా. అయినా సరే కొంతమంది నేను ఇట్లా మీటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు కాల్స్ వచ్చేటి, బట్ నేను ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఆ కాల్స్ రిసీవ్ చేయకుండా మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పేది, మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలిసేది. ఇలాంటి టార్చర్స్ మధ్య ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. మా భార్య మెడలో ఉన్నటువంటి బంగారం కూడా అమ్మేసి ఫీల్డ్ ఖర్చు చేసి, కానీ ఏ రోజు కూడా ఒక డౌన్ లైన్కి టైం ఇస్తే డబ్బులు లేవన్న కారణంగా నేను ఏ రోజు కూడా నా మీటింగ్ని క్యాన్సిల్ చేసుకోలే. ఏ రోజు కూడా క్యాన్సిల్ చేసుకోలే. కొన్ని సందర్భాలలో భోజనం చేయకుండా నిర్మల్ బస్ స్టాండ్లో చాలా రోజులు నేను నైట్లో పడుకున్నా. అక్కడ ఆదిలాబాద్ రీచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి వెహికల్స్ లేకపోతే ఆదిలాబాద్ బస్ స్టాండ్లో కూడా పడుకున్నా. బట్ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఒకవేళ అనుభవిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. రాసి పెట్టుకోండి, 1 కోటి రూపాయలు అప్పున్నా కూడా తీర్చొచ్చు, దాంట్లో డౌట్ లేదు. అదే ధైర్యంతో నేను ముందుకెళ్తున్నా. దీంట్లో రిజెక్షన్స్ కామన్. బిజినెస్ ప్లాన్ గురించి చెప్తా ఉంటే రిజెక్షన్స్ వస్తాయి, రిజెక్షన్స్ని ఫేస్ చేయండి. మీరు రిజెక్షన్స్ ఫేస్ చేయకుండా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేస్తూ పోతే ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సార్ నో, కేవలం నా లక్ష్యం నేను అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు ఇక్కడ కొట్టాలి, వేరే మార్గం లేదు. నేను ఖచ్చితంగా మీ అప్పు తీరుస్తా, నాకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అదే టైంకి ఇస్తా బై కళాఖండిగా చెప్పేసి బిజినెస్లో ముందుకెళ్తే 45 డేస్లో బ్రోంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. బ్రాంచెస్ లేవు, ప్రొడక్ట్స్ చాలా తక్కువ, మీటింగ్స్. అప్పుడు బ్రోంజ్ డైరెక్టర్గా 14,963 తీసుకున్నా. నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేసింది జనవరిలో. సార్ నో, ఫిబ్రవరిలో బ్రోంజ్ డైరెక్టర్ అండ్ మార్చ్ 92 రూపాయలు. చాలామంది ఎదుర్కొనే ఒక ఆలోచన, ఒక సమస్య ఏంటంటే చెక్కు పెరిగింది అనుకోండి మళ్ళీ తగ్గద్దిగా, అది మళ్ళీ పెరుగుతూనే పోవాలి. సార్ నో, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి, నా నెక్స్ట్ మంత్ ఏమైంది, చెక్ ఏమైంది, ఇక బిజినెస్ నుంచి వెళ్ళిపోతారేగా, కంపెనీ డబ్బు అన్నట్ట. అర్థమవుతుందా? మీ చెక్ చూడండి ఒకసారి, నెక్స్ట్ మంత్ మళ్ళీ 4,462 రూపాయలకు పడిపోయింది. బట్ ఇక్కడ నేను ఏం చెయ్యాలనేది నేర్చుకుంటున్నా. ఎందుకు అప్పుడు బ్రోంజ్ డైరెక్టర్లో చెక్ అంత వచ్చింది, సిల్వర్లో మళ్ళీ ఎందుకు పడిపోయింది? సిల్వర్ అండ్ ఎబో మనం ఎప్పుడైతే ప్రమోషన్ తీసుకుంటామో ఎల్ఓబి మీద పనిచేయాలని అర్థమైంది. ఎక్కడ పనిచేయాలి? ఎల్ఓబి మీద పనిచేయాలి, అప్పుడు చెక్ పెరుగుతుంది. అది సిల్వర్ నుంచి మళ్ళీ అక్కడ క్వాలిఫికేషన్ అనేది తగ్గింది, బ్రోంజ్ డైరెక్టర్కి పడిపోయింది, 4,462 రూపాయలు వచ్చింది. అప్పుడు సార్ సిల్వర్ అయినాక బ్రోంజ్కి ఎట్లా పడిపోయింది సార్? సిల్వర్ అయినాక మీరు సిల్వర్గానే ఉంటారు బై, కానీ మన యొక్క ఏదైతే వాల్యూమ్ ఉంటుందో బ్రోంజ్ వాల్యూమ్ వస్తే బ్రోంజ్ వాల్యూమ్ డబ్బులు కట్టిస్తారు, 2,000 ఒక పీవీ కంటే ఎక్కువ వస్తాయి. అర్థమైందా? ఒకసారి ప్రమోషన్ తీసుకుంటే ఆ ప్రమోషన్ అలానే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ 5,833, నెక్స్ట్ 7,822, నెక్స్ట్ 9,821, 9,486 రూపాయలు. ఒక్కసారి నా ఇయర్లీ ఇన్కమ్ని మీరు ఒకసారి చూడండి, ప్రతిదీ కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు రియలైజ్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి, ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 8,661, 19,411 నవంబర్లో అండ్ మళ్ళీ డిసెంబర్లో 15,000 పడిపోయింది. గుడ్ మార్నింగ్. కానీ ఇక్కడ జూలైలో స్టార్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. స్టార్ డైరెక్టర్ అయినా కూడా నా ఇన్కమ్ ఎంత ఉంది? 7,822 రూపాయలు ఉంది. నువ్వు సిల్వర్ అయినా, నువ్వు గోల్డ్ అయినా, నువ్వు స్టార్ అయినా, నువ్వు క్రౌన్ అయినా, కేవలం నీ ఇన్కమ్ పెరిగేది ఎల్ఓబి మీద. కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, స్టార్ డైరెక్టర్ కాగానే కొంతమందికి 8,000 చెక్ వస్తుంది, ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఎల్ఓబి మీద పని చేయండి. నాకు అప్పుడు అర్థమైంది. మీటింగ్స్ ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేదు, 1 గంట కూడా ఇంట్లో ఉండలేదు. మొత్తం ఇంటి దగ్గర పనులన్నీ మా మిస్సెస్ చూసుకుంటుంది, ఎక్కడైనా ఫంక్షన్ ఉంటే మా మిస్సెసే వెళ్తుంది. నిజంగా ఆమెకు హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరి ముందర నేను ఆమెకు థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే ఏ రోజు కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే వినండి, భార్య బిజినెస్ చేస్తే భర్త సపోర్ట్ చేయండి, భర్త బిజినెస్ చేస్తే భార్య సపోర్ట్ చేయండి. ఇంట్లో ఉన్నటువంటి భార్యకు నేను చెప్తున్నా ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ బిజినెస్లోకి వచ్చిన తర్వాత టైం దొరకదు, కావాలని ఇంటికి ఏం తీసుకురాకపోవడం జరగదు, టైం దొరకదు. మీరు చెప్పినవన్నీ మేము మర్చిపోతాం 100%. మర్చిపోము, కానీ టైం దొరకక షాపులు మూసేస్తారు కాబట్టి తీసుకురాలేము. సార్నో కాబట్టి అర్థం చేసుకోండి, మీరే ఆ చిన్న పనులు చేసుకుంటే కనుక మీ హస్బెండ్స్ ఇక్కడ విజృంభిస్తారు. నెక్స్ట్ అక్టోబర్, డిసెంబర్, ఇక్కడ నవంబర్లో కార్ తీసుకోవడం జరిగింది, బ్రీజా. నవంబర్ 11వ తారీఖు రోజు బ్రీజా కార్ వచ్చింది, 10,20,000 వర్త్. నవంబర్ 2008 నా చెక్ వచ్చేసి 19,411 ఉంది. ఒక్కసారి
నా 1 ఇయర్ టోటల్ ఇన్కమ్ ఒకసారి ఎంత వచ్చిందో చూద్దాం. వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో టోటల్గా ఫస్ట్ మంత్ నుంచి జనవరి మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు క్యాలిక్యులేట్ చేస్తే 1,19,154 రూపాయలు. కానీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ నేను క్యాలిక్యులేషన్ చేసుకున్న ఫస్ట్ డే నుంచి ఇయర్ ఎండింగ్ వరకు నా ఎక్స్పెన్సెస్ ఎంత అయింది అని క్యాలిక్యులేషన్ చేస్తే 50,000 రూపాయలు అయింది. ఎంతైంది? ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్. నా టీం ఇందు గలదందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు గలదు. ఇప్పుడు దాదాపు రీజన్ ఏంటంటే అలా ట్రైనింగ్ సైడ్ మీటింగ్స్ నేను ఫస్ట్ ఇయర్లోనే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నా. ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా, డబ్బులు లేకపోయినా భార్య మెడలో ఉన్నటువంటి ఏదైతే గోల్డ్ ఉందో దాన్ని అమ్మి మరి నేను, ఎందుకంటే నాకు ఫస్ట్ నాలెడ్జ్ కావాలా, నాకు నాలెడ్జ్ వస్తే నేను టీంకి నాలెడ్జ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ నాలెడ్జ్ కోసం అండ్ నేను టీంని బిల్డ్ చేయాలి కాబట్టి నేనున్న ఏరియాలనే కాకుండా నాకు ఉన్నటువంటి నా సరౌండింగ్లో 100-150 కిలోమీటర్స్ దూరం కూడా నేను స్టార్టింగ్ నుంచి ఫీల్డ్ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడం, మీటింగ్స్ చెప్పడం, నాకు ఇంకా తెలుసుకున్నదంతా కూడా మన వాళ్ళకి చెప్తూ ముందుకెళ్ళడం జరిగింది. అట్లా 50,000 రూపాయలు ఖర్చు అయినాయి. టోటల్గా 69,154 రూపాయలు మిగిలినాయి. కానీ మిగిలినవి అన్నీ కూడా వడ్డీలకే పోయినాయి. ఒక్కరి వడ్డీ పాటి కాదు అది, ఒక పర్సన్ వడ్డీ పాటి కాదు. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి, నేను ఎల్ఓబి అని ఎందుకు చెప్తున్నంటే స్టార్ డైరెక్టర్గా డిసెంబర్ 2018లో 15,142 రూపాయలు చెక్ ఉంది. నెక్స్ట్ 2019 జనవరి వస్తుంది. సార్ నో గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మంత్ జనవరి 2019 కదా ఎంటర్ అవుతుంది. మరి ఈ మంత్లో 15,400 ఉంది. నెక్స్ట్ మంత్ నా చెక్ ఎంత ఉండొచ్చు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? తెలిసిన వాళ్ళు చెప్పద్దు, కొత్త వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి, జల్దీ చేయండి, తొందరగా చేయండి. 15,000 ఉంది. నెక్స్ట్ మంత్లో నా చెక్ ఎంత ఉండొచ్చు? 20,000, 25,000. థ్యాంక్ యూ సో మచ్ సార్. 25,000 కొంచెం ధైర్యం చేసింది సార్. 30. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 30,000. ఏం సార్ అంత మంచి ఫిగర్ చెప్పినావు, కరెక్ట్ ఫిగర్ ఎట్లా చెప్తావు? నువ్వు చూసినావు నా ట్రైనింగ్ ఆల్రెడీ. అది ఎల్ఓబి పవర్. ఒక్క నెలలో 3 ఎల్ఓబిలు దిగినాయి. అది స్టార్ డైరెక్టర్ పవర్, అది కార్ అచీవర్ పవర్. ఒక్కసారి మీరు చేయాల్సిన పని, మీ చెక్ డబల్ టిబల్ అవ్వాలి, 1,00,000 దాటాలంటే కేవలం మీరు చేయాల్సింది కార్ని టచ్ చేయడం, స్టార్ డైరెక్టర్ అవ్వడం. ఎప్పుడైతే మీరు కార్ టచ్ చేస్తారో, కార్ మీ హ్యాండ్లో ఉంటుందో అప్పుడు చెక్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. 72,000 రూపీస్. అండ్ నెక్స్ట్ 91,831. మా ఫ్యామిలీకి ఒక ఛాలెంజ్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ మా మిసెస్కి తెలియదు ఇందులో డబ్బులు రావాలనుకున్నది కాబట్టి స్టార్టింగ్లో మా పేరెంట్స్కి ప్లస్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, ఈ బిజినెస్ చేస్తే నేను వెళ్ళిపోతా అన్నది వాళ్ళ ఇంటికి. ఈ మాట అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అప్పైనప్పుడు మాట అనలే, ఆమె 35 lakhs అప్పు ఉన్నప్పుడు అనలే, బట్ బిజినెస్ చేస్తేనే అంటుంది ఆమె. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకే అన్ని నువ్వు చేసి ఫెయిల్ అయిపోయినావు, మళ్ళీ ఇది పట్టుకొని పోతున్నావు, ఏడ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి అనేది ఆమె భయం. వేసారనో? కానీ ఇలాంటి మాటల ద్వారా ఎంతోమంది వెస్టేజ్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య సపోర్ట్ చేయక, నువ్వు బిజినెస్ చేస్తే నేను ఉండా అని కూడా చాలామంది నా టీంలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కేవలం వాళ్ళ మిస్సెస్ సపోర్ట్ చేయలేక. కానీ ఎప్పుడైతే నా మిస్సెస్కి అర్థమైందో, నేను ట్రైనింగ్స్ మీటింగ్స్ తీసుకెళ్ళి కూర్చోబెట్టినో, అప్పుడు ఆమెకు అర్థమైంది కాబట్టి నాకు సపోర్ట్ చేసింది. నా ఆ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూపిస్తా, నన్ను వదలండి అని నా పేరెంట్స్కి నేను ఛాలెంజ్ చేసిన, మా అత్త మామకి ఛాలెంజ్ చేసిన. ఆ కళ నెరవేరింది. 1,09,130 రూపీస్. మార్చ్ జస్ట్ 12 months, ఎందుకంటే జనవరి మంత్ ఎండ్లో స్టార్ట్ అయినా నేను 12 monthలో అంటే 1 yearలోనే 1 lakh కొట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ చెప్తున్న, బ్రాంచెస్ లేవు, ప్రోడక్ట్స్ లేవు, ట్రైనింగ్స్ కూడా లేవు. మేము ట్రైనింగ్స్కి వెళ్ళాలంటే విజయవాడ, లేదంటే హైదరాబాద్, లేదంటే కరీంనగర్లో ఉండేది కావు. హైదరాబాద్ లేదా విజయవాడ, ఓన్లీ విజయవాడ. గంట ట్రైనింగ్ అయినా విజయవాడకి రావాలా, 5,000 రూపాయలు ఖర్చు చేయాలా. లాడ్జ్లలో ఇప్పుడు ఉంటే ఇదే సమ్మర్లో నాకు తెలిసి అందరు ఏసీ రూమ్లలో ఉన్నారు. ఇలా వేసారనో? మేము అదే హాల్లో, అదే రూమ్లో చెమటలు కారుతూ ఉంటే ఒక్కొక్క రూమ్లో 5-6 చెమటలు గారంగా ఫస్ట్ టైం ఏసీ రూమ్ తీసుకున్నాను నేను. ఫస్ట్ టైం ఇన్ని బూట్ క్యాంపులలో విజయవాడకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు. ఎందుకంటే నా టీం ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడనే ఉండేది. కానీ నిజానికి నాకు తీసుకునే కెపాసిటీ కూడా లేదు ఏసీ రూమ్. వేసారనో? పూర్తి అప్పులలో మునిగిపోయి ఉన్నా. నెక్స్ట్ ఈ 1 lakh తీసుకున్న తర్వాత ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మా లోకల్లో ఆదిలాబాద్ 100.2 FM అని చెప్పేసి, ఆదిలాబాద్ అది FM ఛానల్. ఏదైనా బిజినెస్లో 1,00,000 కంటే ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేస్తున్నప్పుడు నేను దొరికిన వాళ్ళకు అక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. మీరు యూట్యూబ్లో 100.2 FM జక్కుల దత్తని కొడితే ఇంటర్వ్యూ వస్తుంది. నెక్స్ట్ 1,26,383. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, ఫస్ట్ ఇయర్ది మొత్తం తగ్గినాయి, పెరిగినాయి, అన్ని చూపెట్టినా. ఏసారనో? యాజ్ ఇట్ ఈజ్ మీకు కూడా అలానే జరుగుతుంది. భయపడద్దు, కరెక్ట్ వేలోనే ఉన్నారు. కొన్ని సందర్భాలలో మీ డౌన్లైన్కి చెక్ ఎక్కువ వస్తుంది, మీ డౌన్లైన్కి మీకంటే ముందు ప్రమోషన్ వస్తుంది, నో ప్రాబ్లం. మీ చెక్ వాళ్ళకంటే తక్కువ వస్తుంది, కొన్ని సందర్భాలలో మీ చెక్ 0 కూడా అవుతుంది. కానీ మీరు ఉన్నవే కరెక్టే, భయపడాల్సిన పని లేదు. అర్థమవుతుందా?
మీరు ఉన్నవే కరెక్టే, టెన్షన్ పడద్దు. 1,46,531 వచ్చింది. ఈ మధ్యలో మళ్ళీ తగ్గడం పెరగడం జరిగింది. అవన్నీ నేను ఇప్పుడు చూస్తాను. ఫస్ట్ ఇయర్ మీరు చూస్తే అర్థమైంది కదా, సార్ నో. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ టోటల్ ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ అండ్ సెకండ్ ఇయర్ ఇన్కమ్ రెండు కలిపి చెప్తున్నా 13,57,823 రూపాయలు 2 ఇయర్స్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ కేవలం 20,000 రూపీస్. ఎందుకు ఫస్ట్ ఇయర్లో ఎక్స్పెన్సెస్ ఎందుకైంది? నాకు నాలెడ్జ్ కావాలా, నేను నేర్చుకోవాలా.